ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ముందుగా పాస్టర్ గారికి నా వందనాలు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ టెస్టిమనీ షేర్ చేసుకోవడానికి సంఘస్థులందరికీ నాకు వందనాలు. అండ్ పాస్టర్ గారికి ముఖ్యంగా చాలా చాలా అసలు మా గురించి ఎంతగానో ప్రార్థన చేశారు పాస్టర్ గారు. అండ్ ప్రేయర్ వారియర్ టీం అందరూ చాలామంది, అందరూ నాకు తెలియని వాళ్ళు ఎవరో, అసలు నాకు ఎవరు, నేను వచ్చిన కొత్త అయినా కూడా అందరూ నా గురించి, నేను ఇదే ప్లేస్లో చాలాసార్లు ఏడ్చి మా డాడీ గురించి ప్రార్థన చేశాను. అందరూ నా గురించి, అంటే నా కష్టాన్ని వాళ్ళ కష్టంలో ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు దేవుని ప్రేమతో నా కష్టం వాళ్ళ కష్టంలో ఫీల్ అయ్యి పాస్టర్ గారు అయితే నేను ఏడిస్తే పాస్టర్ గారు కూడా ఏడ్చి ప్రార్థన చేసి, అదేవిధంగా ఎవ్రీ టైం ఎప్పుడు మేము ఏడ్చినా ప్రతిసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవారు. లాస్ట్ 2-3 ఇయర్స్ బట్టి మా డాడీకి కొంచెం సిక్గా ఉంది. చాలా చాలా సిక్ అయ్యారు, చాలా బలంగా ఉండేవారు, కానీ సడన్గా అనారోగ్యం కారణంగా సిక్ అయ్యారు. అయితే మేము చాలా చాలా బాధలోకి వెళ్ళిపోయాము. అంటే రోజుకి చర్చ్కి వచ్చేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం, కానీ ఇక్కడే పాటలు పాడడం చాలా అంటే ఇక్కడ ఉన్నంత వరకు మాకు చాలా ఆనందంగా దేవుని సన్నిధిలో ఉండేది. కానీ మేము ఇంటికి వెళ్ళాక మళ్ళీ అదే బాధ, తెలియని బాధ, ఎందుకు ఇలా అవుతుంది. అంతా కరెక్ట్గా వెళ్తున్న టైంలో సడన్గా అతను సిక్ అవడంతో మేము చాలా డిపెండెంట్గా ఉండేవాళ్ళం మా డాడీ మీద. సడన్గా డాడీకి అలాగ అవ్వడంతో మేము అందరం చాలా ఓవరాల్గా, అంటే మేము ముగ్గురం అమ్మాయిలం, అంటే మా డాడీ ఒక్కటే కాబట్టి మాకు అన్నయ్యలు లేరు. నేను మా సిస్టర్ ఉన్నాం. సిస్టర్ యూఎస్లో ఉన్నారు, నేను డెంటల్ డాక్టర్ని. నేను డాక్టర్ అయినప్పటికీ కూడా డాడీకి బాగాలేదన్న ఫీలింగ్ నాకు చెప్పలేనంత, అసలు డాక్టర్గా ఆలోచించలేదు. అంటే ఒక వాళ్ళ కూతురులాగే నేను ఆలోచించేదాన్ని. నాకు తెలుసు కండిషన్ ఎలాగుంది అన్నది తెలుసు కూడా. నేను ఎక్కువ దేవుడిని బలాన్ని నమ్ముతాను. ఆయన మిరాకిల్స్ నేను చాలా చాలా కాలేజ్ నుంచి చాలాసార్లు ఆయన శక్తిని నేను చూశాను. ఎందుకంటే అందరూ ఒకేసారి వ్యతిరేకంగా ఉన్న టైంలో కూడా నేను కాలేజ్లోని ఆయన శక్తిని చూశాను. అప్పటి నుంచి నాకు దేవుడి మీద బాగా బలమైన విశ్వాసం ఉండేది. ఆయన అసలు వేయలేదు, అసలు జరగదు అన్న టైంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు నా లైఫ్లో చేశారు. నేను 17 ఇయర్స్ బాప్టిజం తీసుకున్నప్పటి నుంచి దేవుడిని చాలా బలంగా ఫెయిత్ఫుల్గా ఉండేదాన్ని. అయితే లాస్ట్ ఇయర్ సడన్గా మేము నేను అక్క దగ్గరికి విజిటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో డాడీ అనారోగ్యం చాలా సీరియస్గా అయ్యింది. ఎంతంటే అతను వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు పాస్టర్ గారు అందరూ సంఘస్థులందరూ మా గురించి చాలా బలంగా ప్రార్థన చేశారు. కానీ ఎంత సీరియస్ అయిందంటే అతను ఇంకా చనిపోతారు అని డిక్లేర్ చేసినంత సీరియస్నెస్ ఉంది. డాక్టర్స్ అందరూ, మీరు మా మాట అర్థం చేసుకోవట్లేదు, మీకు ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు, అతను చనిపోతారు, అతను ఇంకా బతకరు, మీరు తీసుకెళ్ళిపోండి, ఇంటికి తీసుకెళ్ళిపోండి, అతన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి మేక్ హిమ్ లైక్ పీస్ఫుల్గా చనిపోనివ్వండి, మీరు చాలా కష్టపడుతున్నారు అతన్ని అని చెప్పారు. కానీ మేము అంటే యుఎస్ నుంచి వచ్చే ముందే నేను ప్రార్థన చేసుకున్నాం. నేను మా అక్క ప్రార్థన చేసుకొని ఇంకా బయలుదేరక ముందే ఒక వాగ్దానాన్ని తీసుకొని మేము దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్యానిక్ మూమెంట్లో ఎవరికి చెప్పకుండా ఫస్ట్ దేవుని సన్నిధిలో కూర్చొని మేము ప్రార్థన చేసాం. ప్రార్థన చేసినప్పుడు ఒక వాగ్దానాన్ని తీసుకొని అలాగ బలంగా దాన్ని పట్టుకొని ఉండిపోయాము. ఇంకా ఏదైనా అవని మా డాడీ లెగుస్తారు, మేము వెళ్ళేసరికి లేచి మమ్మల్ని చూస్తారు అని అనుకొని వచ్చాము. ట్రావెల్ చేస్తున్నంతసేపు మాకు కాంటాక్ట్ లేదు మమ్మీతోని. మమ్మీ ఒక్కటే ఉన్నారు హాస్పిటల్లో. ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాక మేము వెళ్ళగానే డాడీ కళ్ళు తెరిచి చూశారు. దేవుని నామానికి బలమైన సాక్ష్యం ఫస్ట్ది అది. అయితే అంటే 1 ఇయర్లోనే ఒక 2-3 టైమ్స్ అతను చాలా సిక్ అయ్యారు, మరణపు అంచుల దాకా వెళ్ళారు. కానీ దేవుడి యొక్క శక్తి ఎంత బలమైందంటే
ఆయన మరణాన్ని కూడా జయించారు. కాబట్టి ఈ లెంట్ సీజన్లో నేను దేవుని ఘనమైన కార్యాలను చెప్పాలనుకుంటున్నాను. అయితే నాకు వచ్చిన వాగ్దానాలు కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ నేను ఎందుకు ఇలా అవుతుంది మా డాడీకి అని చాలా బాధపడేదాన్ని. ఆయన ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి ఎప్పుడు దేవుని యొక్కవి బైబిల్ని అంటే ప్రాక్టికల్గా మాకు చూపించారు. ఎప్పుడు దాన్ని చేసి చూపించారు, మేము అలాగే ఫాలో అయ్యేవాళ్ళం. ఎప్పుడు దాన్ని ప్రాక్టికల్గా చూడటం వల్ల మేము ఇలాగే ఉండాలి, మా డాడీని ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. ఇలా ఉపవాసం చేయాలి, ఇలా చేయాలి అని అలాగా ఎప్పుడు అంటే చూపించుకునేవారు కాదు, కానీ అతను చేసి చూపించేవారు. సో నేను దేవుణ్ణి అడిగేదాన్ని చాలాసార్లు, ఎందుకు ఇలాగ అవుతుంది అని చెప్పి. అయితే రానన్నతో నేను షేర్ చేసుకున్నప్పుడు రానన్న నాకు ఒక వాగ్దానం చెప్పారు. నువ్వు Proverbs 3:5 and 6, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, డు నాట్ లీన్ ఆన్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అని అన్న చెప్పినప్పుడు నేను అప్పటి నుంచి నా ఓన్ పర్స్పెక్టివ్లో ఆలోచించకుండా దేవుని యొక్క దృష్టిలో ఎలా చూస్తున్నారు, మా డాడీని ఎలా చూస్తున్నారు అనే విధానంగా ఆలోచించి దేవుణ్ణి అడిగేదాన్ని. మా డాడీ గురించి ఎందుకు ఇలా అవుతుంది అంటే దేవుడు ఫస్ట్ ఒక వాగ్దానాన్ని నాకు చెప్పారు. అదేంటంటే జాబ్ 8:20-22, బిహోల్డ్ గాడ్ విల్ నాట్ రిజెక్ట్ ఎ బ్లేమ్లెస్ మ్యాన్ ఆర్ టేక్ ద హ్యాండ్ ఆఫ్ ఈవిల్ డూయర్స్. దేవుడు చెప్పిన వాగ్దానంతో నాకు చాలా ధైర్యం వచ్చింది. అంటే దేవుడు ఎప్పుడు ఒక బ్లేమ్లెస్ మ్యాన్ ఎప్పుడు రిజెక్ట్ చేయను అని ఒక వాగ్దానంతో నేను ఇంకా బలంగా దేవుడిని అడగడం స్టార్ట్ చేశాను. నేను, మా అక్క, మా మమ్మీ అందరం బలంగా ప్రార్థనలు చేసాం. సంఘస్థులు కూడా అందరూ మా గురించి చాలా దుఃఖంతో ప్రార్థన చేశారు. పాస్టర్ గారు అయితే నేను ప్రతిసారి వచ్చేసి ఏడవడం, పాస్టర్ గారు ఎంతగానో ప్రార్థన చేసేవారు మా గురించి. అయితే మేము మళ్ళీ సిక్నెస్ నుంచి కోలుకొని ఇంటికి వచ్చేసాక మళ్ళీ సిక్ అయ్యారు డాడీ. మళ్ళీ చాలా ఘోరమైన సిక్లోకి వెళ్ళారు, చాలా పెయిన్ అనుభవించారు. చాలా నేను ఐ విట్నెస్. సో నేను చాలా ఘోరమైన అతని పెయిన్ చూడలేకపోయేదాన్ని. అసలు ఇంత పెయిన్ అనుభవిస్తున్నారు మా గురించి అని అలాగ బెడ్ మీదే పడుకొని ఏడుస్తూ ప్రార్థన చేశారు. ఒకరోజు ఆయన ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోయి ఇంకా ఫుడ్ కూడా తినడం మానేశారు. ఇంకా నాకు కూడా తెలుస్తుంది అతని కండిషన్ అస్సలు బాగాలేదు అని. కానీ కూడా నేను మళ్ళీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి దేవుడా నువ్వు వాగ్దానం ఇచ్చావు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ నేను అడుగుతున్నాను, ఇది నీ చిత్తమా కాదా? మేము ఎంత కష్టపడుతున్నామో, లేకపోతే మేము హాస్పిటల్స్ తిప్పి మేము కష్టపడుతున్నామేమో మా డాడీని అని మళ్ళీ అడిగితే మళ్ళీ దేవుడు వాగ్దానం ఇచ్చారు. Hizkiah 2 Kings 25, I have heard your prayer, I have seen your tears, behold I will heal you. ఈ వాగ్దానాన్ని నేను అసలు ఇంకా అలా పట్టుకొని ఉండిపోయాను. ఇంకా అసలు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూసినా కూడా నేను ఒకటే నమ్మాను, దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు. సో మళ్ళీ మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు కూడా సేమ్ ట్రీట్ చేశారు, కానీ 1 వీకే ట్రీట్ చేశారు. 1 వీక్ ట్రీట్ చేశాక మళ్ళీ డిశ్చార్జ్ అప్పుడు మాకు చెప్పారు డాక్టర్ గారు, ఇతను చనిపోతారు, మీరు 1 మంతే అతనికి టైం ఉంది, మీరు ఏం చేస్తారంటే ఇంటికి తీసుకెళ్ళి అతన్ని పీస్ఫుల్గా చనిపోనివ్వండి. మీరు చాలా చాలా కష్టపడుతున్నారు, అతని ట్రీట్మెంట్స్ చేయిస్తున్నారు, మీ డబ్బులన్నీ వేస్ట్ చేసేస్తున్నారు, కానీ అతను బతకరు అని చెప్పారు. అయితే నేను దేవుని వాగ్దానాన్ని బలంగా నమ్మాను. మళ్ళీ 1 మంత్ తర్వాత వాళ్ళు చెప్పిన విధానంగా మా డాడీ సిక్ అయిపోయి పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. మేమందరం మళ్ళీ బలంగా ప్రార్థన చేసాం, దేవుడా నువ్వు వాగ్దానం ఇచ్చావు. కానీ డాక్టర్స్ అందరూ ఒకటి చెప్తున్నారు, నువ్వు ఒక వాగ్దానాన్ని ఇచ్చావు అని చెప్పారు. అని అడిగితే దేవుడు మళ్ళీ నాకు, ఇప్పుడు నేను హెల్ప్లెస్గా ఉన్నాను, నాకు మార్గం చూపించండి అని అడిగిన టైంలో దేవుడు మళ్ళీ నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చి లూక్ 9:1-4 నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చి, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నాకు 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక హాస్పిటల్ నుంచి అపోలో, ఇంకో హాస్పిటల్ నుంచి సిఎంసి నా మైండ్లో ఉంది. కానీ దేవుడిని ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే,
ఈ వాగ్దానాన్ని ఇచ్చారు. ఆ, ఈ వాగ్దానంలో నేను రెండు వర్డ్స్ని తీసుకున్నాను. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ జర్నీ. అంటే జర్నీ చేయమని చెప్పినట్లు నేను ఆ వాగ్దానాన్ని తీసుకొని సిఎంసి వైపు వెళ్ళాము. అన్నీ వదిలేసి, అలా ఇల్లుని అన్నిటిని వదిలేసి, దేవుడు చెప్పాడంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి ఆ నమ్మకంతో మేము అందరం అన్నీ వదిలేసి తీసుకొని, మా మమ్మీ ఉద్యోగం అన్నీ పక్కన పెట్టేశారు. అన్నీ పక్కన పెట్టేసి, నేను నా జాబ్ అన్నీ పక్కన పెట్టేసి మా డాడీని తీసుకొని సిఎంసి హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఎలాగంటే దేవుడి యొక్క కార్యాలు బలంగా మేము చూసాము. ఆయన యొక్క కార్యాలు ఎంత గొప్పమైనవంటే అసలు మా డాడీ ఫుడ్ తినలేదు, ఏమి తీసుకోలేదు. 45 days అతని ట్రీట్మెంట్ అయ్యింది. 45 days అతనికి బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలీదు. కానీ దేవుడికి ప్రార్థన చేస్తుంటే బ్లడ్ లేదు, దేవుడా బ్లడ్ లేదు అంటే అతనికి బ్లడ్ వస్తుంది. అతను బ్లడ్ ప్యాకెట్స్ కూడా ఎక్కించలేదు ఏవి, కానీ కూడా బ్లడ్ వచ్చింది. అలా ప్రతీది దేవుడికి, ప్రతి ఒక్క చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా మేము అలా చెప్తూ ఉండేవాళ్ళం దేవుడికి, అది ఇవ్వడం. అంటే దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పమైనవంటే అతను మనకు అసలు వేయలేదు అన్న టైంలో అతను వే మేకర్. ఆయన వే చూపించి మాకు దేవుడు మళ్ళీ డాడీని మేము బతికించి తెచ్చుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించారు. ఆయన గొప్ప కార్యాలు నేను విట్నెస్ చేశాను 2024లో. అండ్ దాన్ని బట్టి నేను దేవుని యొక్క గొప్ప మహిమని చూసి నేను ఈ లెంట్ సీజన్లో ఆయన సిక్నెస్ మొత్తం తీసుకొని ఆయనకు మళ్ళీ పునర్జన్మని ఇచ్చినందుకు తండ్రికి నేను వందనాలు చెప్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం ఈ వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ.